ఎంతో మందికి ఎన్నో కష్టాలు వచ్చినా, కష్టం కాదు చిన్న బాధ కలిగినా సరే చనిపోతున్న రోజులు ఇవి. అమ్మ తిట్టిందనో, గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందనో, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననో, బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నాననో, ఇలా అనేక కారణాల చేత చాలామంది కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు, హత్యలు చేస్తున్నారు. కానీ లక్ష్మీనారాయణ గారు మాత్రం కాలానికి ఎదురెళ్ళి జీవితం అంటే ఏంటో నేర్చుకొని ఈరోజు రెండు కాళ్ళు లేకపోయినా ఆయన కాళ్ళ మీద నిలబడి ఆయన ఒక జీవితాన్ని నిలబెట్టుకున్నారని చెప్పొచ్చు. అంగవైకల్యం అనేది శరీరానికి తప్ప ఆలోచనలకి కాదు అని చెప్పి ఆయన నిరూపించారు. కాలం ఎన్నో పరీక్షలు పెట్టింది, వాటన్నిటిని తట్టుకున్నారు. పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లల్ని కూడా కన్నారు. కానీ పెళ్లి కాకముందు అసలు ఏం జరిగింది, ఆయన ఎందుకని అంగవైకల్యంతో ఉన్నాడు? చాలా మంది కూడా అంగవైకల్యం అనేది శరీరానికి అనుకుంటారు, కానీ బుద్ధికి అనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు వరకు కూడా అవయవాలన్నీ బాగున్నా, అంటే కాళ్ళు చేతులు ఆలోచించే విధానం ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రుల కష్టం మీద పడి తింటున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ లక్ష్మీనారాయణ గారి జీవితం ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ఎందుకంటే కాలం చాలా ప్రశ్నలు వేసింది, ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టింది. 2 కాళ్ళు తీసేసుకుంది, ఒక చెయ్యిని కూడా తీసేసుకుంది. అయినా కూడా వాటన్నిటికీ కూడా ఇంత కూడా జంకకుండా, ఆలోచించకుండా, బాధపడకుండా, ఎక్కడ కూడా నిరాశ చెందకుండా కాలానికి ఎదురెళ్ళాడు. నేనేంటో చూపిస్తాను అంటూ కూడా సమాజానికి చూపించి లక్ష్మీనారాయణ ఏంటి, ఇతనేనా అనిపించేలాగా చేశాడని చెప్పారు. చిన్న చిన్న విషయాలకి బాధపడి చనిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా నేనేమి చెయ్యలేను అంటూ నిరాశ చెందుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్ళందరికీ ఒక నిదర్శనంగా మారారు లక్ష్మీనారాయణ గారు అని చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఎవరి కాళ్ళ మీద, ఎవరి చేతుల మీద ఆయన ఆధారపడకుండా, ఆయనకి కాలు లేకపోయినా కష్టపడే తత్వం ఉంది అని ఒకే ఒక్క ఆలోచన పెట్టుకొని ఈరోజు కిరాణా షాప్ నడుపుతూ ఆయన ఏ విధంగా కష్టపడుతున్నారు, ఆయన ఫ్యామిలీని ఏ విధంగా నెట్టుకెళ్తున్నాడు అనేది కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక కిరాణా షాప్ పెట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా నేను నా కాళ్ళ మీద నిలబడతాను అంటూ నిరూపించారని చెప్పొచ్చు. కాలానికి ఎదురెళ్ళారు. మనతో పాటు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన జీవితం గురించి ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం నేర్పిద్దాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీ హెల్త్, ఎలా ఉంది ఇప్పుడు? మనతో పాటు మాట్లాడడానికి లక్ష్మీనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆయన జీవితం ఎందుకని అంధకారంలోకి వెళ్ళిపోయింది, అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా ఆయనతో మాట్లాడి మళ్ళీ మీరు తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఏం జరిగిందండి? నేను 10 years ఉన్నప్పుడు కరెంట్ షాక్ అమ్మ. కరెంట్ షాక్ వల్ల అది తీసేయాల్సి వచ్చింది. కాళ్ళు, రెండు కాళ్ళు, ఒక చెయ్యి. అంటే వర్షం పడుతుందా లేకపోతే అసలు ఏం జరిగింది? 3 phase మెయిన్ వైర్ మీద వర్షంలో ఆడుతూ పతంగ్ కోసం అని రాడ్ దాని మీద వేసిన, సో కరెంట్ షాక్ తగిలింది. 3 phase మెయిన్ వైర్ కదా, అది ఎర్తింగ్ వచ్చి ట్రాన్స్ఫార్మర్ బ్లాస్ట్ కావడం వల్ల అది ఆగిపోయింది కరెంట్, లేకపోతే స్పాట్ డెడ్. అసలు తలుచుకుంటేనే అది భయం వేస్తుందని చెప్పొచ్చు మాకు. అలాంటిది మీరు దాన్ని ఫేస్ చేశారు. ఆ తర్వాత నుంచి మీ లైఫ్ అనేది టర్న్ అయిపోయింది అసలు. అవునా? సో అప్పటి నుంచి ఎలా మీ జీవితం కొనసాగుతుంది? మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళ త్రూలో హెల్ప్ తీసుకొని చదివించారు. ఇంటర్ వరకు కంప్లీట్ అయింది, డిగ్రీ డిస్కంటిన్యూడ్. ప్రస్తుతానికి కిరాణా షాప్ నడిపించుకుంటున్నాను. అంటే ఇదంతా ఆపరేషన్ అదంతా ఎప్పుడైందన్న? 94లో అయింది, 94-95లో అయింది. ఇప్పుడు మీ ఏజ్ 42. ఓకే. సో పెళ్ళి తర్వాత జీవితం ఎలా మారింది అంటారు? అంటే పెళ్ళికి ముందు వరకు కూడా చూసుకుంటే కొంచెం అంగవైకల్యం అనేది తెలుస్తూ ఉంటుంది, కొంచెం నలుగురు కూడా కొంచెం చిన్న చూపు చూడటం అదంతా. పెళ్ళి తర్వాత మీ లైఫ్ మళ్ళీ నార్మల్గా వచ్చిందని వచ్చింది. ఎందుకంటే పెళ్ళి తర్వాత ఇప్పుడు 2 పిల్లలు కూడా ఉన్నారు, సో నార్మల్గానే వచ్చింది. ఏం లేదంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో అని చెప్పి ట్రై చేస్తున్నాం అంతే. అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదైనా వర్క్ చేయాలి అనిపించిందా? మార్కెటింగ్లోనే ఉన్నానమ్మా. ఇంటర్ తర్వాత, డిగ్రీ తర్వాత నుంచి మార్కెటింగ్లోనే ఉన్నాను. సో అక్కడ ఇప్పుడు మొన్న కరోనా అప్పటి నుంచి కొంచెం చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని మానేసి 2 years ఖాళీగా ఉన్న తర్వాత కిరాణా షాప్ పెట్టుకున్నాను. అంటే ఏం మార్కెటింగ్ చేశారమ్మా? స్టార్టింగ్లో ప్రీపెయిడ్ కాయిన్ బాక్స్ చేశాను, తర్వాత మొబైల్స్ చేశాను, ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్ చేశాను, తర్వాత ఇంటీరియర్ కూడా చేశాను. అంటే అన్న చాలా మంది కూడా
అంగవైకల్యం అనేది శరీరానికి అనుకుంటారు, కానీ మీరు మాత్రం శరీరానికి కాదు ఆలోచనకి మనసుకి అని చెప్పి నిరూపించారు. చాలా మంది మిమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక సమాధానం చెప్పినట్టే అయింది మీరు. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు మీరు? నేను ఈ ఫీలింగ్ పెట్టుకొని నడవలేదమ్మా. ఇట్లా నాకు ఇట్లా అయ్యింది అనే ఫీలింగ్ ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అసలు. అవును. ఆ ఫీలింగ్తో ఎప్పుడు లేను. సో నేను ఎవరన్నా ఏమని అంటే, నేను నా ముందు ఎవరని అంటే అనుద్ర బాబు అని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వేరే వాళ్ళని కూడా అననివ్వను. సో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తేనే ఫ్రెండ్స్ కానీ లేకపోతే బంధువులు కానీ అందరూ వేలెత్తి చూపిస్తూ ఉంటారు. మరి మీరు ఇంత కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సపోర్ట్ చేశారు? ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేయలేదమ్మా. మొన్న పెద్ద పాప పుట్టిన తర్వాత నా ఫ్రెండ్ నవీన్ అని ఉన్నాడు, తను హెల్ప్ చేస్తేనే 1,50,000 రూపాయలు తను హెల్ప్ చేస్తేనే నేను కిరాణా షాప్ పెట్టుకున్నా. అంతవరకు ఎవరితో నేను తీసుకోలేదు, ఎవరిని నేను అడగలేదు. నవీన్ అని ఇంటీరియర్లో ఫ్రెండ్ ఉన్నాడు, తను చేయడం వల్లనే ఇప్పుడు ఎంతో కొంత పిల్లలకి 3 పూటలు అన్నం పెట్టగలుగుతున్నా. ఎప్పుడు పెళ్ళైందండి? నాకు 2019 జూలై 26, జూన్ 26. దగ్గర వ్యక్తులైనా లేకపోతే లేదమ్మా, తను డిజేబులే. సో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ త్రూలో తను నాకు పరిచయము, చూడగానే నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళకి నేనే ప్రామిస్ చేసిన, నేను చూసుకుంటాను. సో గుడిలో చేసుకొని తీసుకొచ్చుకున్నాము. సో అప్పటి నుంచి పిల్లలు పుట్టడం జరిగింది, ఇప్పుడు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు. సో అంటే కిరాణా షాప్ అనేది చిన్న బిజినెస్ అంటే మీకు కొంచెం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఎందుకంటే ఇప్పుడు మీరు రెంట్ ఇంట్లోనే ఉంటున్నారు. సో ఎంతవరకు సరిపోతుంది మీకు అదంతా కూడా? సరిపోతుంది అంటే ఒక పూట మానుకొని ఒక పూట చేసుకొని అట్లా నెట్కి రావాలి, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి తప్పదు కాదు. మీరేం చెప్తారు, ఎలా ఉంది మీ లైఫ్ అంతా కూడా? మీకు అసలు ఏం జరిగిందమ్మా? నాకు చిన్నప్పుడే పోలియో వచ్చింది. సాఫీగా అలా సాగిపోతున్నా ఉండాలని లేకుండే సడన్గా చూసి మ్యారేజ్ ప్రపోజల్ పెడితే సరే లైఫ్ చేంజ్ అవుతుందేమో అన్నాక మ్యారేజ్ అయినాక ఇప్పుడు చేంజ్ అయిందమ్మా లైఫ్ మీద. సో ఎలా అనిపిస్తుంది? సో అంటే ఎందులో అయినా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. మ్యారేజ్ కాకముందు అట్లా ఏం లేకుండే, ఇందులో కూడా హ్యాపీగానే ఉన్నా. ప్రాబ్లమ్స్ అంటే ఫైనాన్షియల్గా కొంచెం అప్పుడప్పుడు ఫేస్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైనా ఇల్లు ఏమైనా వస్తే కొంచెం సెటిల్గా మమ్మల్ని ఎవరు రెంట్కి అట్లా ఇవ్వరు కదా మమ్మల్ని చూసి, అందుకని ఇల్లు ఒకటి వస్తే కొంచెం పిల్లలకి సేఫ్ ఉంటుంది కదా అని. ఇప్పుడు ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? 2 పాపలు. ఎంతమ్మా ఏజ్? నాకు మీకెంత, పిల్లలకి ఎంత? నాకు 37, పాపకి 4 years, చిన్న పాప 5 months. 5 months. అంటే హ్యాపీగా అయితే లైఫ్ని లీడ్ చేస్తున్నారు, కానీ మీరు అనుకుంటుందల్లా ఒకటే గవర్నమెంట్ ఇల్లు ఏదైనా అంటే అప్లై చేశారా మీరు? చేసాం కానీ ఏం రెస్పాండ్ రాలేదు ఇప్పటివరకు. పింఛన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది. పింఛన్ వస్తుంది, అంతా వస్తుంది, కానీ ఇల్లు మాత్రం ఒకటి కావాలి. ఇల్లు, రేషన్ కార్డు. రేషన్ కార్డు కూడా లేదా? లేదు మా ఫ్యామిలీ లేదు. సో ఎవరికైనా చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ఏముంది, గవర్నమెంట్ నుంచి ఏమైనా సహాయం చేస్తారేమో చూడాలి మేడం, ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ ఎట్లాగో రాలేదు. సో ఇంకేమైనా బెనిఫిట్స్ ఏమైనా గవర్నమెంట్ వస్తాయా అని ఎక్స్పెక్ట్ చేయడం. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇప్పుడు అంతా భయం ఏంటంటే వాళ్ళ కోసం ఇన్ని సంవత్సరాలు ఎట్లనో నడిచింది, ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు, రేపొద్దున ఫ్యూచర్ వాళ్ళకి స్టడీసు అవన్నీ కరెక్ట్ రావాలి అంటే మనం కూడా మనకేమన్నా ఉంటేనే కదా అయ్యేది, అదొకటే ఆలోచన. అమ్మ మీరు ఒకసారి చెప్పండి. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు చూస్తే జాబ్ ఎక్కడ చేయలేము. ఎక్కడైనా మాకు ఏదైనా మాకు ఒక సొంత ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నించండి. మా పరిస్థితి ఇలా ఉంది, మాకు 2 ఆడపిల్లలే, మేము బయటికి వెళ్ళి ఎక్కడ ఏం పని చేసుకోలేము. కొంచెం ఉన్న దగ్గర ఏదైనా స్వయం ఉపాధి కల్పించండి అని కోరుకుంటున్నాము. సో వాళ్ళు కోరుకుంటుంది కూడా ఒకటే అని చెప్పొచ్చు, మా జీవితం ఎలాగో అయిపోయింది కానీ మా పిల్లల జీవితం తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉందని. ఎందుకంటే ఇద్దరు కూడా ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి ఫ్యూచర్లో కొంచెమైనా సహాయపడేలాగా ఒక ఇల్లు ఉంటే చాలు అంటూ కూడా ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కోరుకుంటున్న పరిస్థితి. అంటే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళే, మనం ఇల్లు కూడా చూస్తున్నాం నా వెనకాల మొత్తం కూడా, అండ్ అలాగే కొంచెం అంగవైకల్యంతో ఉన్నవాళ్ళు కాబట్టి. అంటే ఈ పదం అంటున్నందుకు మీరు ఏదైనా అనుకోవచ్చేమో, కానీ ఈ పదం అనడానికి గల కారణం కూడా ఏంటంటే
చాలా మంది ఈ రోజులో కాలు చేతులు పని చేస్తున్నా కూడా పని చేయటానికి కూడా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి లక్ష్మీనారాయణ గారు ఒక నిదర్శనం అని చెప్పొచ్చు, ఒక గుణపాఠం అని చెప్పొచ్చు. ఆయన జీవితం 10 ఏళ్ల వయసులోనే ఆయన ఎన్నో కష్టాలు పడి ఇక్కడి దాకా వచ్చారు అంటే ఆయన ఎన్ని కష్టాలు పడి ఉంటుంటారు. మనం చిన్న కష్టం వస్తేనే వెనకడుగు వేసేస్తాం, బాధపడతాం, ఏడుస్తాం, చనిపోవాలనుకుంటాం, లేదా ఎవరైనా చంపాలనుకుంటాం. కానీ జీవితం ఆయనకి ఎన్నో పరీక్షలు పెట్టింది. వాటన్నిటిని కూడా ఎదురు వెళ్ళారు, వాటన్నిటిని కూడా ఫేస్ చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది, నేను ఎవరి దగ్గర నుంచి సహాయం కూడా తీసుకోలేదు, కేవలం నా పెద్ద పిల్ల పుట్టిన తర్వాతనే ఒక వ్యక్తి 1 లక్షన్నర ఇవ్వటం జరిగింది, ఆ డబ్బుల్ని నేను షాప్లో పెట్టి ఈరోజు జీవనం కొనసాగిస్తున్నాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కోరుకుంటుంది కూడా ఒకటే, ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు ఉంటే చాలు, ఇంకోటి రేషన్ కార్డు, ఈ 2 ఉంటే చాలు, మేము జీవనం కొనసాగిస్తాం, ఇప్పుడు వరకు ఎవరి సహాయం కూడా తీసుకోలేదు, ఇక మీదట కూడా తీసుకోము అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారని చెప్పచ్చు. అంటే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారని చెప్పచ్చు. కాబట్టి ఆ పిల్లలకి ఎంతో కొంత సహాయపడేలాగా ఎవరైనా సహాయం చేద్దాం, అలాగే వాళ్ళ ఇల్లు కూడా వచ్చేలాగా మన వంతు ప్రయత్నం కూడా చేద్దాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. కెమెరామెన్ లక్ష్మీకాంత్, రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.